నేను చెప్పానే మా ఊళ్ళో చట్నీ బొంబాయి చట్నీ అదిరిపోద్దని. చేసేది వీడే రాఘవ. ఈ పాటికి నువ్వు బొంబాయి చట్నీ చేసుకుంటా కూర్చుంటే మిగతా పనులు ఊరు చేస్తాడు. చేయొచ్చుగా, నిద్రపోకపోతే. నేను చేసే కాడికి నువ్వెందుకు అంటే 30 ఏళ్ళ నుంచి నిద్రపోతానే నడిపిన హోటల్నే. నీ నాన్న గొంతుకు అసలు అడ్డు వదుపు ఉండదురా బాబు. నోటికి ఎంత వస్తే అంత మాడతాడు. చెప్పుతో కొడతా తప్పుడు ఎదవా. రాఘవ, మీ నాన్నకంత ఆవేశం పనికిరాదయ్యా. ఏ రాఘవ, ఏదో హోటల్ కోసం షెడ్ చూస్తున్నాడుగా. ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చాయి, బుర్రలో గుజ్జు మాత్రం లేదు. నా వాల్యూ ఇప్పుడు కాదు, నేను గుంటూరు పోయాక తెలిసింది. అయ్యో, ఇప్పుడేం తక్కువైందయ్యా నీకు? నానా ఇప్పుడు ఎందుకు నానా, జాబ్ చేద్దాం అనుకుంటా. జాబా? అడుగుదాం వాళ్ళని. పెళ్లి తర్వాత జాబ్ చేసుకోవచ్చు అంటే మంచిదేగా. బావా అని పిలు. రఘునా ప్లీజ్ వెళ్ళి. ఆ రాఘవన్ తీసుకెళ్లి మన షెడ్ చూపించరా పో. నేనా? పర్లేదులే, అన్నయ్యలే ఏళ్ళు. ఇవన్నీ నీకెందుకు అబ్బాయి? ప్రతి ఒక్క టౌన్కి వెళ్తా అంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. గుంటూరు పోతే తెగ పేరు వచ్చేస్తుందనా? కలలో ఆడ హోటలంటే మాటలు కాదు, నీలాంటోడు సందుకు ఒకడు ఉన్నాడు. చెప్పుకోవట్లేదు కానీ మా వాడికి ఏం తక్కువ లేదు. ఈ హోటల్ కానీ క్లిక్ అయితే నెలకు ₹1,00,000 దాకా సంపాదిస్తా. మీ ఓడి హోటల్ ఎంత బాగా రన్ అవుతుందో చూస్తానే ఉన్నాగా. అన్న మా హోటల్ చాలా ఫేమస్ అన్న. హోటల్ ఎక్కడ ఉందిరా? ఇక్కడ దరిద్రుడు తొట్టుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట. ఈ దరిద్రుడి వల్ల ₹1 లాభం లేదు, నాకు అంతా నష్టమే. అబ్బా, డబ్బులు జాగ్రత్త ముందా.